హలో హాయ్ గుడ్ మార్నింగ్. నేను మీ శ్రావణి. ఈరోజు నేను మీకు ఉప్మా రవ్వని ఎలా స్టోరేజ్ చేసుకోవాలో చూపిస్తున్నా. అంటే మనము ఉప్మా రవ్వ అందరు ఒకేలా చేస్తారు, బట్ ఈ రకంగా మీరు ఒక్కసారి ఉప్మా ట్రై చేయండి. ఇప్పుడు నేను అది స్టోరేజ్ కోసం ఫస్ట్ చూపించి అదే రవ్వని మళ్ళీ మీకు ఉప్మా చేసి చూపిస్తాను. ఇప్పుడు అది స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ నేను రవ్వ తీసుకున్నా, ఒక పెద్ద కప్పు శనగపప్పు, జీడిపప్పు, పల్లీలు, మినపప్పు. ఇప్పుడు వీటిని వేయించుకుందాం నెయ్యిలో. ఇప్పుడు స్టవ్ మీద బాండ్లీ పెట్టుకున్నా నేను. ఇందులో మనం నెయ్యిని యాడ్ చేసుకుందాం. మనం ఎప్పుడు ప్రతిసారి ఉప్మాని మనం నెయ్యిలో వేయించుకొని అవన్నీ చేసుకోం కాబట్టి ఈ స్టోరేజ్ అనమాట మనకు. ఇది ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఒక 1 వీక్ వరకు మనం 1 కేజీ రవ్వని ఇట్లా చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం శనగపప్పు, మినపప్పు యాడ్ చేద్దాం. ఇవి కొంచెం వేగనివ్వాలి. ఎప్పుడైనా సరే ఉప్మా ఒక్కొక్కసారి మనము ఓపిక లేక నెయ్యిలో వేయించకుండానే చేసుకుంటాం. అట్లా కాకుండా ఇట్లా మనం ముందుగానే ఒక 1 కేజీ రవ్వని చేసుకున్నాం అనుకోండి, మనం స్టోరేజ్ చేసుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు. ఇక్కడ మనం బాదాం, పల్లీలు కూడా వేసుకుంటున్నాం. ఇవి బాగా వేగనిద్దాం. ఇవి బాగా వేగనివ్వాలి. ఇంకొకటి ఏంటంటే ఉప్మా చేసేటప్పుడే ఇవన్నీ వేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. అది కాదు, ఒక్కోసారి మనకు ఒకసారి పల్లీలు ఉండవు, ఒకసారి శనగపప్పు ఉండదు, ఇంకోసారి నెయ్యి ఉండదు. అట్లాంటిది కాకుండా ఇట్లా మనం స్టోరేజ్ చేసుకుంటే ఏమవుతుందంటే అన్నీ ఉంటాయి మనతోన, వెంబడే మనం పోపు చేసుకోవచ్చు అనమాట ఉప్మాని. ఈ కరివేపాకు కూడా ఎండిపోవాలి ఇందులో. ఇది మొత్తం వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం రవ్వని యాడ్ చేసుకుందాం. మనము 1 కేజీ రవ్వ అయితే పక్కా చేసుకుంటే ఇది మనకు ఒక 4-5 టైమ్స్కి వస్తుంది అనమాట. నేనైతే ఇప్పుడు మీకు జస్ట్ చూపించడానికి చేస్తున్నా. ఇది బాగా వేగించుకుందాం. ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ ఉప్మా రవ్వని మనము రెడీ చేసుకోవాలన్నమాట. ఫస్టే ఇట్లా చేసుకుంటే మనకు ఈజీగా ఉప్మా రెడీ అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇట్లా చేసుకున్న ఉప్మా. ఇది ఇప్పుడు బాగా వేగనిద్దాం, కొంచెం కలర్ మారే వరకు. వావ్, వేగిపోయింది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇదే రవ్వని నేను మీకు ఉప్మా చేసి చూపిస్తాను. ఇదే స్టోరేజ్ మనం చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ నీకు చెప్పింది ఏంటంటే ఇదే స్టోరేజ్ ఉప్మాని మనము ఒక డబ్బాలో వేసుకొని ఇది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఎలా ఉప్మా చేయాలో చూపిస్తాను. ఇదనమాట మన స్టోరేజ్ చేసుకునే రవ్వ. ఓకే, ఇప్పుడు మనం ఉప్మా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఆల్రెడీ మనం నెయ్యితోనే వేయించుకున్నాం కాబట్టి ఆయిల్ వేసుకుందాం. నేను ఒక 2 మెంబర్స్కి సరిపడా ఉప్మా చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. అందులో జీలకర్ర, ఆవాలు తీసుకుందాం. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, టమాటా అన్నమాట. ఇవి అందులో యాడ్ చేసుకుందాం. మొత్తం ఒకేసారి వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో సాల్ట్ చూసుకొని వేసుకోవాలి మనము. నేనైతే 1 కప్పుకి 3 కప్పుల వాటర్ పోసుకుంటాను అనమాట. ఒకరొకరు 2 కూడా పోసుకోవచ్చు, కానీ గట్టిగా అయిపోతుంది. అందుకే మనం 3 పోసుకుంటే మనకు ఉప్మా సరిపడా రెడీ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటున్నా. ఓకే, ఉప్పు మాత్రం మనం ఇప్పుడు చూసుకోవాలన్నమాట, ఇంకా తక్కువ ఉందా వచ్చిందని చూసుకొని వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేనైతే 1 కప్పు మాత్రమే తీసుకుంటున్నా రవ్వ. ఆ తర్వాత ఇది మొత్తం మనం ఆరబెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. వాటర్ మరుగుతుంది, కొత్తిమీర యాడ్ చేసుకొని ఇప్పుడు రవ్వని కలుపుకుంటాం. ఇంకోటి, రవ్వ కలిపేటప్పుడు బాగా ఫాస్ట్గా కలపాలన్నమాట. ఇట్లా అనేసేయాలి లోపలనే, ఎందుకంటే మళ్ళీ ఉండలుగా కట్టిపోతుంది. ఇప్పుడు రవ్వ వేసుకొని మనం ఇట్లా వెంబడి లోపల ఇట్లా అనేసేయాలన్నమాట.
ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. మేమైతే కొంచెం ఇట్లా జారుడుగా తింటామన్నమాట. ఎవరికన్నా గట్టిగా కావాలనుకుంటే మీరు 2 యాడ్ చేసుకోండి వాటర్. మరీ గట్టిగా వద్దనుకుంటే 2.5 లేకపోతే ఇట్లా 3. సూపర్గా రెడీ అయిపోయింది. మాకైతే రవ్వ ఇట్లనే ఇష్టము, ఎందుకంటే మేము ఎప్పుడు జారుడుగానే చేస్తాం కాబట్టి ఈ రవ్వ అంటేనే ఇష్టము. సో నాకైతే ఇంతవరకు సరిపోయింది. ఇంకా ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ బంద్ చేసుకోవడమే. వావ్, ఇప్పుడు మనకి స్టోర్ చేసిన రవ్వ రెడీ అయిపోయింది అండ్ దాంతో చేసిన ఉప్మా కూడా రెడీ అయిపోయింది. ఇది మీరు తప్పకుండా చూసి ట్రై చేయండి ఒకసారి ఈ వీడియోని. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇట్లా కూడా ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి మళ్ళీ కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ రవ్వని నేను బాక్స్లో వేసుకుంటున్నా.